హాయ్ అండి అందరికీ. తిరుపతి నుంచి ఒక 25 కిలోమీటర్ దూరంలో ప్రకృతి అందాలతో ఎంతో శోభాయమానంగా వెలుగుతున్న అరుణగిరి శ్రీ కొండా మల్లేశ్వర స్వామి గుడికైతే తీసుకుని వెళ్తున్నాను. ఈ గుడి తిరుపతి నుంచి ఒక 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తిరుపతి వాళ్ళకి చాలా అనుకూలమైన ప్లేసు. మీకు ఎప్పుడన్నా వీకెండ్స్లో ఫ్యామిలీతో గుడికి దర్శనం చేసుకోవాలంటే ఈ స్వామి వచ్చి దర్శనం చేసుకోండి. ఇదే గుడి ఎంట్రన్స్. కొద్దిగా గుడి లోపలికి వెళ్ళి చూపిస్తాను రండి. ఇప్పటికి 11 ఇయర్స్ అయింది గుడి కట్టి. ఎంత బాగుందో చూడండి. ఇదండి మెయిన్ జ్ఞానప్రసూరాంబ సమేత కొండా మల్లేశ్వర స్వామి అంటే మన శివుడి గుడి. చాలా ఎంత ప్రశాంతంగా ఉందంటే మెయిన్ మాటల్లో చెప్పలేనంత ప్రశాంతత. నేను మార్నింగ్ పోయాను, అదే ఈవినింగ్ వెళ్తే మీ మైండ్ ఫ్రెష్ అన్ని. ఇదండి స్వామివారు హరోం హర మూల విరాట్. నేను డైరెక్ట్ తీయలేదు, ఫోటో వర్క్ పెట్టాను. ఎందుకంటే నా ఉద్దేశం ఎప్పుడు మూల విరాట్ తీయడం నా ఇది కాదు, అందుకే నేను తీయలేదు. ఇదండి ఏ గుడిలో అయినా వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. ఎందుకంటే ఆయన వాళ్ళమ్మ అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గుడిలో వాళ్ళిద్దరిని ఉంటారు. చూడండి గుడి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే అంత చెట్లు ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకైతే సూపర్గా నచ్చింది. ఎప్పుడైనా రావాలనుకుంటే ఈవినింగ్ టైమ్స్ రండి, ఫ్యామిలీ తీసుకొని. మధ్యలో కొద్ది పక్కనే హనుమంతుడు అంటాడు. మీరు ఎప్పుడు చూడని హనుమంతుడు విగ్రహం అక్కడ ఉంటుంది. చాలా నాకైతే రూపం చూసి నాకైతే నిజంగా చూడండి ఎలా ఉన్నాడు స్వామి. నాకైతే అట్లే ఏం చెప్పాలో అర్థం కాలేదు, అంత బాగుంది నాకు. మన హిందూ గుడిలలో ఉండే ప్రత్యేకత అది. చూడండి కొండపైన ఉంటుంది కాబట్టి చుట్టూ ఉండే ఊర్లన్నీ కనిపిస్తాయి. చాలా బాగుంది. మీరు ఏదోండి ఇక్కడ కళ్యాణ మంటపం కూడా ఉంటుంది. ఒక 2000 మంది, 1000 నుంచి 2000 మంది పెళ్ళికి వచ్చే అంత అడ్జస్ట్ చేయొచ్చు ఈ కళ్యాణ మంటపంలో. ఎప్పుడన్నా వీలైతే మీరు బుక్ చేసుకోవాలంటే చేసుకోండి. ఎందుకంటే చిన్న బడ్జెట్లోనే అయిపోతుంది అనుకుంటున్నా తెలిసి. చాలా బాగుంది గుడి. ఇది కళ్యాణ మంటపం కూడా సత్యసాయి కళ్యాణ మంటపం అంట. ఒక కార్ పార్కింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక బడ్జెట్ పెళ్ళి కావాలంటే ఇది చేసుకోండి. ఇది ఎందుకు తిరుపతి నుంచి 20 కిలోమీటర్స్ కాబట్టి పెద్ద మనకు ఖర్చుడే ఏం రాదు. అంతే. చూడండి గుడి ప్రమిసెస్ ఇదంతా. గుడిలో ఉండే తులసి అమ్మవారు. అలానే గుడి కూడా చూడండి దూరం నుంచి చూపిస్తున్నాను. చూడండి చుట్టూ ఎలా ఉందో అంటే నాకైతే అక్కడి నుంచి రాని పొద్దు పుట్టలేదు, అంత బాగునింది. అయినా రావాలి కదా, అందుకే చాలా వరకు టైం స్పెండ్ చేసి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చింది వేరే చిన్న ఫంక్షన్ ఉండి వచ్చాను. అనుకోకుండా ఈ గుడి ఏదో ఉందని నన్ను బోర్డు చదివి వచ్చే లోపల ఇక్కడ నిజంగా వర్త్ గుడి. ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు గుడిని. మీరు కూడా రండి తప్పకుండా. నేను లొకేషన్ పెడతాను డిస్క్రిప్షన్లో. స్వామివారి పుష్కరిణి కూడా ఉంది. మామూలు స్వాములు అయితే మన అయ్యప్ప స్వాములు ఇక్కడ స్నానం చేస్తూ ఉన్నారు నేను చూసినప్పుడు. అలానే థ్యాంక్ యూ అండి వాచింగ్ ఫర్ మై వీడియో. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, గుడి నచ్చితే కామెంట్ చేయండి. అలానే ఇట్లాంటి గుడ్లు చూస్తూ ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.